హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మగతనాన్ని రెట్టింపు చేసే ఒక పురాతనమైనటువంటి సుమారుగా రాజుల కాలం నాటి ఒక అద్భుతమైన అతి సులువైన చిట్కా చెప్తానండి. ఈ చిట్కాను నేను చాలా సంవత్సరాల క్రితము రచించబడినటువంటి ఒక పురాతన పుస్తకం నుంచి నేను సేకరించడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు, నా దగ్గర ఎంతో పురాతనమైన పుస్తకాలు చాలా వరకు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా నేను ఎప్పటికప్పుడు తీసుకొని వాటిలో చాలా వరకు పేర్లు డిఫరెంట్గా ఉంటాయి అప్పటికిప్పటికి. వాటన్నింటి కూడా నేను ట్రాన్స్లేట్ చేసుకుంటూ తెలుసుకుంటూ అవి కూడా మళ్ళీ మనకు అందుబాటులో ఉండే వాటిని, చిట్కాలను, ఉపయోగకరంగా ఉండే వాటిని మాత్రమే ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అట్లా ఎన్నో పుస్తకాలలో ఇప్పుడు నేను ఒక సులువైన చిట్కా తెలుసుకున్నానండి. ఆ సులువైన చిట్కా ఒకప్పుడు మీరు ఆలోచించినట్లయితే రాజులు కానివ్వండి, గొప్ప గొప్ప పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా మంది కూడా ఒక మగాడికి కనీసం 2 కన్నా ఎక్కువ మంది భార్యలు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎలా సాటిస్ఫై చేయగలిగేవారు? సో చిన్న లాజిక్ ఆలోచించండి అంతే. సో వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయిని చేసుకొని ఆమెను సుఖపెట్టడానికి నానా కష్టాలు పడుతున్న లైఫ్లో ఇప్పుడు సో అతి తక్కువ వయసు 20, 25, 30 సంవత్సరాలనే సమస్యలు వస్తున్నాయి. అలాంటి సమస్యలు ఒకప్పుడు రాజులు ఏకకాలంలో ఎంతమంది కావాలంటే అంతమంది స్త్రీలతో తృప్తిపరిచేవాళ్ళు వాళ్ళు. సో దానికి కారణం ఏంటి? వాటి అలవాట్లు ఏంటి? వాళ్ళ ఆహార నియమాలు అనేటివి కూడా అసలు ఇప్పుడు అంతే ఓకే, వాస్తవాన్ని చెప్పాలంటే అప్పటి ఉన్నటువంటి పదార్థాలు కానీ, ఆహారాలని కానీ, ఆ శక్తి కానీ, ఆ జీవసత్వాలు కానీ ఇప్పుడు మనకు లేవు. ఓకే, మరీ అంత దిగజారకుండా కొంతవరకు ఇంటి వరకైనా మనము హెల్దీగా, అదేవిధంగా భార్యను సుఖపెట్టే విధంగా ఉండాలి అని కోరుకోవడం అయితే తప్పు కాదు. సో అయితే ఆ కాలం నాటి ఒక చిట్కా నేను చెప్తానండి, సులువైన చిట్కానే. కానీ ఇది ఆ కాలందా కాదా అని కూడా మీకు డౌట్ రావచ్చు, బట్ పక్కా ఇది నేను ఆ పుస్తకం నుంచి గ్రహించినటువంటి చిట్కానే. ఓకే, దీనికి కావాల్సిన ఐటమ్స్ చాలా సులువండి. ఒక కోడిగుడ్డు సొన తీసుకోండి. ఒక కోడిగుడ్డు సొన అంటే ఎల్లో తీసేసి వైట్ ఒక్కటే గుడ్డు, ఓకేనా? ఒక గుడ్డు యొక్క సొన తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దానిలో ఏం చేయాలంటే ఒక 1/2 చెంచాడు కురసాని వాము. కురసాని వాము వేరండి, వాము వేరు. చాలా మంది నాకు ఇదే డౌట్ అడుగుతూ ఉంటారు. కురసాని వాము అనేది వేరండి, అది చౌదపూడి దుకాణంలో మీకు లభిస్తుంది. ఓకేనా? ఈ కురసాని వాము, అదేవిధంగా నువ్వులు, ఓకేనా? కురసాని వాము, నువ్వులు, అశ్వగంధ, ఈ మూడిటిని 1/2 చెంచా మోతాదులో ఆ కోడిగుడ్డు సొనలో కలపాలండి. అశ్వగంధ ఈ కాలం కాదండి, అది కొన్ని సంవత్సరాల కాలం నుండి మగవాళ్లకు ఒక మంచి ఔషధంగా పనిచేస్తూ ఉందండి. సో ఈ మూడిటిని కలిపి, ఈ తెల్లగుడ్డు సొనలో కలిపి ప్రతిరోజు ఉదయం పూట పరికడుపునే తీసుకుంటూ ఉండాలి. అంతే, ఇంకా ఏమీ లేదండి చేయవలసింది. ఓకే, ఇది మగవారికి ఒక అద్భుతమైనటువంటి ఔషధము అని చెప్పచ్చు. ఓకే, మదన కామేశ్వర లేహ్యం కానివ్వండి, లేదా రత్నపురుష లేహ్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు అశ్వగంధ కానివ్వండి, శతావరి, నీలతాడి, నీలగుమ్మడి, సుగంధి పాలు, ఇలాంటి వాటితో పాటు నువ్వులు, కురసాని, ఇలాంటి వాటితో పాటు ఇవి కూడా యాడ్ అవుతూ వీటిని తయారు చేస్తూ ఉంటారండి. అండ్ మేము ఇప్పటి వరకు కూడా చాలా మందికి ఎన్నో రకమైన చిట్కాలు చెప్పి చాలా మంది కేవలం చిట్కాల ద్వారా మాత్రమే వారి యొక్క ప్రాబ్లమ్ ని క్యూర్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి అద్భుతమైన చిట్కాల్లో ఈ చిట్కా కూడా ఒకటండి. సో ఈ చిట్కా రాజులే చేసిలా సార్, మాకు ఎందుకో ఈ చిట్కా చేశారంటే తప్పకుండా వాళ్ళ వైద్యులు కోడిగుడ్డు, కురసాని, నువ్వులు, అదేవిధంగా అశ్వగంధను ఎప్పుడు వాళ్ళు ప్రిఫర్ చేసేవాళ్ళు అంటే భోజనాలకు ముందు. అంతేకాకుండా తమలపాకులో కూడా వీటిని పెట్టుకొని తీసుకునే వాళ్ళంట. అందులో ఒకటి పచ్చకర్పూరం కూడా కలుపుకోవాలంట. ఇవి ప్రతిరోజు చూడండి, వాళ్ళు రాజుల కాలం అని కొన్ని సినిమాలు చూసినట్లయితే చిలకలు అని చెప్పేసి వేళ్ళకు తమలపాకులు పెట్టుకొని వాటితోటి తీసుకునేవాళ్ళు. ఈ తమలపాకులో కూడా వాళ్ళు ఈ పచ్చకర్పూరము అనే వాటిని కూడా కలుపుకుంటూ తీసుకునే వాళ్ళని నేను తెలుసుకున్నాను. అందుకనే వాళ్ళు ఎక్కువగా ఈ చిలుకలు అనేవి తీసుకొని దాని తర్వాత తిన్న తర్వాత వాళ్ళు రతిలో పాల్గొనే వాళ్ళని కూడా నేను తెలుసుకున్నాను. సో ఈ విధంగా వారి యొక్క యవ్వనాన్ని కానివ్వండి, వాళ్ళ శరీర దృఢత్వాన్ని, పటుత్వాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని ఎంతమంది రాణుల్ని కావాలంటే అంతమంది రాణుల్ని వాళ్ళు ఏకకాలంలో తృప్తిపరిచే వాళ్ళు అన్నట్టు. సో ఇది దాని యొక్క మెయిన్ అన్నట్టు. కాబట్టి వీరు ప్రతి రోజు కూడా మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన చిట్కాను ఫాలో అవ్వండి. తప్పకుండా మంచి సజెషన్ ఇది, అద్భుతమైనటువంటి ఫలితాలు అందుతారు. నేను చెప్పినట్టుగా కూడా మీరు ఈ తమలపాకులో వెలిగారము, అదేవిధంగా పచ్చకర్పూరము కలుపుకొని చిన్న చిన్న, ఎంత చెప్పాలా, ఇప్పుడు మనము పాన్ తినేటప్పుడు ఎంత ఎత్తారో కొద్దిగా ఇట్లా చల్లుతా చూసారా, అట్లాగే కేవలం ఒక చిటికెడు అంత మోతాదులోనే వెలిగారము, పచ్చకర్పూరం కనుక తమలపాకులో పెట్టుకొని తిని రతిలో పాల్గొంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందవచ్చు. అది కేవలం తాత్కాలికం మాత్రమే. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ తెల్లబొట్టు సొన అనేది
మీకు చాలా పవర్ని ఇస్తుంది, శరీరానికి మంచి బలాన్ని దృఢత్వాన్ని ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి. అండ్ మీరు ఒకసారి ఆలోచించండి, జిమ్ముకు వెళ్ళే వాళ్ళు కూడా పచ్చిగుడ్డు కొట్టుకొని తాగుతారు. పచ్చిగుడ్డులో చాలా విటమిన్స్ ఉంటాయండి. ఏ ఒక్క దానిలో కూడా అన్ని రకాల విటమిన్స్ ఉండవండి. అన్ని రకాల విటమిన్స్ కలిగి ఉండే ఒకే ఒక పదార్థము కోడిగుడ్డు. ఓకేనా? ఈ కోడిగుడ్డు అనేది చాలా అద్భుతమైనటువంటి విటమిన్స్ మినరల్స్ కలిగి ఉంటుంది కాబట్టి, ఇంక్లూడింగ్ డి విటమిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో సహా కలిగి ఉంటుంది కాబట్టి జిమ్కి వెళ్ళే వాళ్ళు శారీరక దృఢత్వం కోసము, బలం కోసము ఎక్కువగా పచ్చిగుడ్డు తాగుతూ ఉంటారండి. సో దాంతోపాటు మీరు ఇది ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ప్రయోజనాన్ని మీరు పొందుతారు. ఓకే, ఒకవేళ మీరు మరే ఇతర కారణాలతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. సమస్యలు ఏమి ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే క్యూర్ కావండి. ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా యొక్క ఈ వీడియోస్ ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా మీకు వస్తూనే ఉంటాయి. దీనివల్ల మీరు ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ ఈజీగా బయటపడవచ్చు. అండ్ దీనివల్ల మీకు 1% నష్టం కూడా ఉండదండి. బట్ అది నాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మరింత మందికి కూడా షేర్ అవ్వడము, వారి యొక్క సమస్యలకు ఇది ఒక మంచి మార్గదర్శనం కూడా కావచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మాకు గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి. ఆ గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.